మత్తయి సువార్త 23:30 నుంచి చదువుదాం. మనము మన పితరుల దినములలో ఉండిన యెడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. ఆగండి. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి అంటే ఏంటి? వీళ్ళ పితరులు ఏం చేస్తున్నారు? వాట్ వేర్ దే ఆర్ డూయింగ్ చూద్దాం. అది కూడా సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు ఒల్లకపోతిరి. రైట్. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుని అంగీకరిస్తున్నారా? యేసుని హింసిద్దామని చూస్తున్నారా? హింసిద్దామని చూస్తారు. తుదకు ఏం చేద్దామని చూస్తున్నారు? వారిని చంపేద్దామని చూస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఇంజూర్ అదర్స్ అండ్ వీ ఇంజూర్ అవర్ సెల్వ్స్ బై వాట్ వీ డోంట్ నో. ఒకసారి దేవుడు రూట్స్ చెప్పనవసరం లేదు. చెప్పాలా? నువ్వు క్షమించే నీకు తెలియదు, ఎందుకో తెలియదు. ఇప్పుడు ఫర్గివ్, లవ్ ప్రభువా, ఇంత దారుణమైన కానీ నీకు అనవసరం. ఫర్గివ్, రిలీజ్. రీజన్ ఉంటుంది దానికి. ఉదాహరణకి ఇప్పుడు సౌలే ఉన్నాడు. ఇదే అమాలేకీయులు సౌలు భార్య పిల్లల్ని, సౌలు ఎద్దుల్ని, సౌలు ఇంట్లో మొత్తం అన్ని జంతువుల్ని గొర్రెపిల్లతో సహా చంపేద్దామని వచ్చారు అనుకోండి వాళ్ళు సౌలు మీదకి. సౌలు ఏం చేస్తాడు? హీ విల్ జస్ట్ గో ఫినిష్ ఆఫ్ ఎవ్రీథింగ్. మా గొర్రెల్ని కూడా మీరు చంపుతారని హీ ఈవెన్ కిల్స్ దర్ షీప్. Of course, the New Testament it's a totally different scenario. Are you ready to hear something? If you don't believe in extreme supernatural, in too much, you can just shut down and go away. Don't listen to it. ఎందుకంటే త్రో పక్కన పడకూడదు. Those who are thirsty can only listen. But maybe you are all thirsty and you've been prepared for a long time. చూడండి, ఇప్పుడు ఇక్కడ అమాలేకీయులు ఇలా ఎందుకు చేస్తున్నారు? ఏసావు. You see that? తర్వాత ఇలా కంటిన్యూ అవుతా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అక్కడ ఏసావు చేసిన దానికి తరాల తర్వాత ఇంకా మధ్యలో చూస్తే ఒక్క పురుషుడు కూడా లేకుండా అంతా అయిపోతుంది. ఇక్కడ వీళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది. యేసు ప్రభు వారిని నమ్ముకోకుండా, ఆయన నమ్ముకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన్ని కూడా ఏదో తప్పు పట్టుకొని చంపేద్దామని చూస్తారు. అయితే ఇప్పుడు దానివల్ల ఏంటి డేంజర్? వీళ్ళ మీద ఏ శిక్ష వస్తుందంట? ఇంతకు ముందు కాలాల్లో శిక్ష ఉండేది. కాండము, నిర్గమకాండం తర్వాత మనం చూసుకుంటే ఈ సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, మొదటి సమూయేలు, ఇవన్నీ మీరు చూసుకున్నారనుకోండి. రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతములు, నెహెమ్యా, ఇవన్నీ, దానియేలు, యోబు చూస్తే 15 ఏళ్ళు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు బంధకంలో ఉన్నారు. మళ్ళా దేవుడు తీసుకొచ్చేసాడు. దానియేలు కాలంలో ఎన్ని సంవత్సరాలు బంధకంలో ఉన్నారు? 70 సంవత్సరాలు. మళ్ళా తీసుకుని వచ్చేసాడు. 10 సంవత్సరాలు, 20, 30, 40 వాళ్ళు ప్రభు అందరూ కలిపి ఒక కేక పెట్టి కాపాడంటే దేవుడు మళ్ళా తీసుకొచ్చేసేవాడు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో తెలుసా? ఏ బేలు నుంచి చిందించిన రక్త పాపాలన్నీ రీసెంట్ వరకు వచ్చేస్తాయండి ఎవరి మీద? వీళ్ళ మీద. అందుకనే 1900 సంవత్సరాలు మ్యాప్లో ఇజ్రాయెల్ లేదు. 2000 years ఆన్ అన్ యావరేజ్. నా మీకు రెస్ట్రేషన్ అంటే 2 చెప్పాను. ఒకటేమో కోల్పోయి నీ పొందుకోవడం, ఇంకొకటేమో తిరిగి నీ గురికి వెళ్ళడం. ఓకే, గెటింగ్ ఎన్లైటెన్ టు వాట్ యువర్ డెస్టినేషన్ ఇస్. నౌ గెట్ ద థర్డ్ డైమెన్షన్. దిస్ ఇస్ టూ పవర్ఫుల్. ఒకవేళ నువ్వు యేసుని అంగీకరిస్తే, ఆయనకు పరిచర్య చేస్తే, ఆయన కొరకు జీవిస్తే, ఓకే, కడపటి వారైనటువంటి యాకోబు కుమారులు, అబ్రహాము కుమారులు, 12 గోత్రాల వారు గుమ్మాలైతే వాళ్ళకంట ఎక్కువగా బ్లెస్ అయిపోయి పునాదులు అయిపోయారు. అంటే ఏంటి? ఈ ప్రవక్తల తరాలలో ఆదాము వరకు ఉండేవారి కంటే ఎక్కువ ఆశీర్వాదము పొందుకుంటారు. You will take over like everybody that was before you. If the curse is so powerful, the blessing is more powerful than the curse. ఏ బేలు నుంచి ఒకవేళ శాపం వచ్చేస్తే, ఇంత తీవ్రంగా ఉంటే, మరి దేవుణ్ణి పట్టుకొని దేవుని కొరకు త్యాగము చేసి మరి దేవుని స్తుతిస్తూ, ఆయన సేవ చేస్తూ, ఆయన వాక్యం వింటూ, ఆయన ప్రేమిస్తూ ఉంటే
ఏబేలు నుంచి ఇప్పుడు దాకా ఆశీర్వాదింపబడని గొప్ప ఆశీర్వాదము రావాలి మన మీదకి. వీళ్ళు ఎన్ని కట్టకట్టుకోనన్నా రావాలా. ద పవర్ ఆఫ్ జీసస్. సో యేసుని నమ్ముకోవడం అనేటువంటిది అంటే ఇప్పుడు దాకా మనము యేసు ప్రభువారిని పరలోకం వెళ్ళడానికి వాడుకున్నాం. ఆఫ్ కోర్స్ అది చాలా పెద్దది. బట్ సీ ఇఫ్ ద కైస్ శాపము ఇంత దారుణంగా అయితే ఈ లెక్కన ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉండాలా. ఓకే, we didn't even see the smell of the blessing now. But maybe we will all, or maybe surely, why maybe? Surely we will all now eat the blessing. You will smell it and eat it now. Ante ee lekkana, you can expect the most powerful man on this planet and take him as a reference and be blessed 10 times above him. Either influence or politics or power or anything. You see that now. చూడండి ఒకసారి మాథ్యూ 23:35. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. So every curse that ever came because the bloodshed is going to come. అంటే ఏబేల్ నుంచి మొత్తం శాపాలన్నీ పడిపోతాయా? యేసు ప్రభువారిని తిరస్కరించినందుకు, అది ఆయన అంగీకరించినందుకు. అది రివర్స్ అవ్వాలా లేదా? రివర్స్ అవ్వడమే కాదు, ఆశీర్వాదం గొప్పదా శాపకం గొప్పదా? నౌ యూ క్యాన్ రైట్ డౌన్ ద బ్లెస్సింగ్. మీరు ఇప్పుడు బైబిల్ అంతా చదువుకొని రైట్ డౌన్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ యూ వాంట్. ఇప్పుడు శిష్యులు యాక్చువల్గా వాళ్ళ విశ్వాసాన్ని విన్నారు. 3 తరాలు విశ్వాసం నడుచుకున్నారు. అబ్రహాము చెప్పినట్టు నడుచుకున్నాడు 100 ఏళ్ళు, ఇస్సాకు నడుచుకున్నాడు 100 ఏళ్ళు, యాకోబు నడుచుకున్నాడు. వీళ్ళు ముగ్గురిని చూసి దేవుడు మురిసిపోయి 3 తరాల పాటు మీరు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి నీ పిల్లల్ని 12 గుమ్మాలుగా పరలోకానికి గుమ్మాలుగా చేస్తానన్నాడు. కానీ యేసు ప్రభువుని అంగీకరించి వారి కొరకు ఆయన కొరకు పరిచర్య చేసే వారిని పునాదులుగా చేసేసాడు. దే బికేమ్ ద ఫౌండేషన్. ద ఫస్ట్ బికేమ్ లాస్ట్ అండ్ ద లాస్ట్ బికేమ్ ఫస్ట్. అంటే ఇప్పుడు దేవుడు తన యొక్క కడవరి సంఘము ఎలాగుంటుంది అనేది ఈ పేజీలన్నిటి కంటే గొప్పగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. See that now? ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ కంటే గొప్ప బహుమానం శిష్యులకి ఇచ్చాడా లేదా? అందరికంటే. Did he give? Because they served him. ఈ 12 మంది ఆయన ఉన్నప్పుడు మేము నీతో పాటే ఉంటాం. దే సర్వ్డ్ హిమ్. కొంచెం పడిపోయారని వేరే సంగతి, బట్ దే డిసైడెడ్ టు ఫాలో హిమ్. అన్ని విడిచిపెట్టి ఫాలో అయ్యారు ఆయన కొరకు. సో వాళ్ళందరూ పరలోకంలో గుమ్మాలు అక్కడ అక్కడ కుర్చీలు వేశాడు, కానీ వీళ్ళకి ఏంటంట పునాదులు. దే ఆర్ ద ఫౌండేషన్. పైన అబ్రహాం కూర్చున్నాడు, యాకోబు కూర్చున్నాడు, గొప్ప విశ్వాసం, ఇస్సాకు కూర్చున్నాడు. కానీ వాళ్ళ కూర్చునే బిల్డింగ్ పునాదులు ఎవరంట? మాథ్యూ, పీటర్, మార్క్. యు సీ దట్. సో ద రెస్టరేషన్. ఎవరైతే రెస్టరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నౌ ఎక్స్పెక్ట్ ఇట్ రైట్ ఫ్రమ్ ఏబెల్. రెస్టరేషన్. ఏబెల్కి ఏం జరిగితే బాగుండేది, అబ్రహాంకి ఇంకా ఏం జరిగితే బాగుండేది, ఇస్సాకుకి ఏం జరిగితే బాగుండేది, యాకోబుకి ఏం జరిగితే బాగుండేది. ఇలా జరగకుండా ఉండాల్సింది యాకోబుకి కదా, యూదాకి అలా జరగకుండా ఉండాల్సింది, దావీదుకి అలా జరగకుండా ఉండాల్సింది. నీకు అది జరగకుండా కాపాడబడదు. యు సీ దట్ నా ద బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ కర్స్. ఎక్కడి నుంచి రావాలి ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు దాకా నువ్వు ఇంతకుముందు చూస్తున్న ఏలియా, ఎలీషా, గొప్ప గొప్ప గతంలో ఇప్పుడు దాకా నీ కన్ను చూసి చూపిన గొప్ప దైవజనులందరూ కంటే, మోషే కంటే దేవుడు గొప్పగా ఆశీర్వదించడానికి కడవరి సంఘము కొరకు సిద్ధపరిచాడు. హి హాస్ ప్రిపేర్డ్ ఫర్ ద లాటర్ డే చర్చ్. అంటే ఏంటి? సముద్రాన్ని పాయలు కాదు. గాడ్ ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ వాంట్ ఇట్, ఐ వాంట్ ఈవెన్ స్ప్లిట్ అన్ ఓషన్. ద గాడ్ ఈస్ రెడీ. The intensity of supernatural that God's going to release in this restoration. How many of you believe that we are in an extreme prophetic season? You see how extreme it is, crossing the borders, even going through the pages and bringing out blessing from every page and adding more and more to these pages. శాపం యాడ్ అయిందా లేదా? ఈ పేజీల్లో శాపాలన్నీ యాడ్ అయ్యాయా లేదా? అన్ని యాడ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు లేదు ఇజ్రాయెల్? 2000 years. If all the curses from Genesis were added, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు, మ్యాక్సిమం 70 సంవత్సరాలు అండి. 2000 సంవత్సరాలు వచ్చేసింది వారి మీద. సో క్లెయిమ్స్ అంటే ఇంత గొప్ప రెస్ట్రేషన్ ఉన్నప్పుడు సాధారణమైన విషయాలు నీకు రావడం గొప్ప కానే కాదు. అంటే ఏంటి? నీకు సాధారణమైన విషయాలు, ఒక ఇల్లు రావడం, ఒక ఉద్యోగం రావడం, ఒక పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, సెటిల్ అవ్వడం, దిస్ ఈజ్ లైక్. అందుకే దేవుని రాజ్యం వెతుకుడి, ఇవన్నీ అనుగ్రహింపబడతాయి. సీ హౌ పవర్ఫుల్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని ప్రేమించే వారికి ఏమి దాచిపెట్టాడో కన్ను చూడలేదు, చెవు వినలేదు, హృదయం గ్రహించలేదు. దిస్ ఈజ్ బియాండ్. మరి నిన్ను అంగీకరించినందుకు నీ శిష్యులకి ఇలా వచ్చిందా? ఇప్పుడు ఈ రెస్టరేషన్ ఇలా ఉంటుందంట. ద బ్లెస్సింగ్ అంటే ఈ లెక్కన మనము సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదం యొక్క శక్తి ఇంతకాలము తెలియక పొందుకోలేనట్టుంది కదా. యు సీ ద పవర్.
ఈ వర్తమానము తర్వాత అద్భుతాల పరిమాణాలు పెరిగిపోతాయి. బిగ్ మిరకల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఒక 10 ఏళ్ళ నుంచి ఎవరైతే వింటున్నారో వాళ్ళకి బాగా బ్లెస్ అవుతారు ఈ వాక్యం. ఇఫ్ యు ఆర్ హియరింగ్ ఫర్ 10 years, గెట్ రెడీ. ఆల్రెడీ శాపం యొక్క పరిమాణం చూసామా లేదా? మనము చూసాం. శిష్యుల యొక్క ఆశీర్వాదం చూసామా లేదా? పునాదులు. ఇప్పుడు అబ్రహాము కంటే గొప్పోళ్ళ కదా శిష్యులు? దావీదు కంటే గొప్పోళ్ళ కదా? ఎస్. ఆ దావీదు కూర్చునే ఆ పరలోకంలో పునాదులు అంటే వీళ్ళు. కానీ ఇప్పుడు ఎత్తబడే కడవరి సంఘము వధువు తయారవుతున్నప్పుడు ఇప్పుడు మనము పొందబోయే ఆత్మలు, ఓకే, రక్షించే ఆత్మలు, మనం ఇప్పుడు దేవుని కొరకు ఏం చేసినా వచ్చే ఆశీర్వాదాలు, రెస్టరేషన్ ఆర్ డిఫరెంట్. సో డోంట్ స్టాప్ యువర్ ప్రేయర్, డోంట్ స్టాప్ యువర్ హోప్, యువర్ ఫాస్టింగ్స్, యువర్ మినిస్ట్రీ. జనరేషనల్ కర్సెస్ కాదు, జనరేషనల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. పర్ఫెక్ట్ జనరేషనల్ కర్సెస్. పితరుల శాపాలు పక్కన పెట్టేయండి. ద జనరేషనల్ బ్లెస్సింగ్స్ విల్ ఓవర్టేక్ యూ. అరే నేను అలా చేశాను, మా తాతది అలా వచ్చింది. ఇప్పుడు డాక్టర్లు చూడండి ఏమంటారు, మీ తాతకి ఇది ఉందా, మీ డాడీకి ఇది ఉందా, మీ తాతకు ఉందా అని. ఇప్పుడు ఆదాము నుంచి ఉండే ఆరోగ్యాలు వస్తాయి అనేకులకు. అబ్రహాము ఆరోగ్యం. చాలామంది స్త్రీలకు రిబెక్కా లాంటి శరీరం, సారా లాంటి శరీరం. యు సీ దాట్ నౌ. సో జనరేషనల్ బ్లెస్సింగ్స్, ద బ్లెస్సింగ్ మేక్స్ ద డిఫరెన్స్. ఎవరైతే 10 సంవత్సరాల ముందు, సంవత్సరం ముందు, నెల ముందు, 15 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు, 25 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు, 35, 40, 50 సంవత్సరాల ముందు ఇంకా మీరు బతికే ఉన్నారు అనుకోండి, దేవుడు అంటున్నాడు ఒకవేళ అది నీకు జ్ఞాపకం వస్తే, దాన్ని క్లెయిమ్ చేస్తే, నువ్వు అడిగేవానికి ఏదైనా అసాధారణంగా అడిగేసి ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది అనుకో, 20 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, దాన్ని క్లెయిమ్ చేస్తే దేవుడు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్ టు డూ ఇట్. అంతకుముందు నువ్వేం అడిగావో నాకు తెలియదు. నువ్వు మోషేని చూసేమని అద్భుతాలు అడిగావేమో, దావీదుని చూసేమని అడిగావేమో అద్భుతాలు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో సమూయేలుని చూసేమన్న అద్భుతం అడిగావేమో ఆ టైంలో చదువుతున్నప్పుడు. లేకపోతే ఏదైనా ఒక విశ్వాస సహోదరుడు కానీ విశ్వాస సహోదరు కానీ బైబిల్ గ్రంథంలో ఉండేవారు యొక్క విశ్వాసాన్ని అది చదువుతున్నప్పుడు అది నా జీవితంలో జరగాలని నువ్వు అడిగి, తర్వాత నాకు అంత సీన్ లేదులే, బతుకుంటే బాగుండు, ఈ జీవితమే త్వరగా పరలోకంకి వెళ్ళిపోతాం అని నువ్వు ఇప్పుడు మరణావస్థలో ఉన్నావు అనుకో. ఒకవేళ నీకు అది జ్ఞాపకం వచ్చిందా, దేవుడు చెప్తున్నాడు అది నెరవేరిన తర్వాతే ఈ భూలోకం నువ్వు విడిచిపెడతావు. God want to fulfill that. Restoration. This is the 4th dimension, apart from the 3rd dimension. So now, you'll be loaded with blessing. So now, రెండున్నాయి ఈరోజు, 2 things today. ఒకటేమో జనరేషనల్ బ్లెస్సింగ్స్. అవ్వమ్మకి ఏం అన్యాయం జరిగింది, సైతానుడా నన్ను కాదు అవ్వకు అన్యాయం చేస్తావా, అవ్వ నుంచి ఏ స్త్రీకి అవమానం జరిగిందో ఆ ఆశీర్వాదాలు రావాల్సిన ఆశీర్వాదాలు పెండింగ్ ఉన్నాయో అవన్నీ ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి స్త్రీలు ఎంత క్లెయిమ్ చేస్తే అవి వారి మీదకి వచ్చును గాక. What blessings that you need, that Eve was deceived. ఇంకా ఏమేమి ఆశీర్వాదాలు రావాలా, ఓకే, that will come back. పురుషులారా ఆదాము నుంచి ఏమేమి ఆశీర్వాదాలు రావాలా, గెట్ రెడీ. యు సీ, spirit of Elia, restoration. The restoration of spirit of Elia is very powerful. But now this spirit, ఈ restoration ఏంటో తెలుసా? The spirit of Jesus, the Father, the Holy Spirit. Spirit of Elia ఏం చేస్తుంది? Shifting seasons right from Adam. And now జనరేషనల్ బ్లెస్సింగ్, జనరేషనల్ కర్సనము, జనరేషనల్ బ్లెస్సింగ్. ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. కమ్ ఆన్ నౌ లెట్స్ గో అండ్ ఫైట్. మీరు వెళ్ళాలా, మీరు వెళ్ళి యుద్ధము చేయాలని చెప్తున్నాడు. నిర్గమకాండం 17-16. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అని. యూ డోంట్ నో. అఫ్ కోర్స్ క్రీస్తులో దాన్ని తీసేయచ్చు. ఇన్ ఆర్డర్ టు బ్రేక్ ఎ కర్స్ ప్యాషనేట్లీ యూ నీడ్ టు ఐడెంటిఫై ఎ కర్స్. ఒకసారి కొన్ని శాపాలు పోవాలి అంటే ఆ శాపాన్ని గుర్తుపెట్టుకోవాలి, దేవుడు బయలుపరుస్తాడు కూడా. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు వీళ్ళతో అనేది వాళ్ళకి తెలుసా? తెలీదు, వాళ్ళకి తెలియదు. ఎందుకు? వాళ్ళ ముత్తాతైన ఏసావు యాకోబుని చంపబోయాడు కాబట్టి వీళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళని చంపడానికి భయం, నా స్థలం తీసేసుకుంటారేమో, మా పని అయిపోయింది. సర్వైవల్, ఫియర్, జలసీ. అయితే ఇక్కడ ఆపి ఒకసారి సంఖ్యాకాండము 24-20కి వెళ్దాం. మరియు అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే. ఆగండి, ఇది ఎవరు ప్రవచిస్తున్నారు? ఇది బిలాము ప్రవక్త. అతను శపించాల్సింది ఎవరిని? అసలు ఇజ్రాయేలీని. కానీ దేవుని ఆత్మ వచ్చి అతను ఎవరిని శపిస్తున్నాడు? అమాలేకీయుల్ని శపిస్తున్నాడు. యు సీ దట్ నౌ. అతనికి అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నాను అనేది. అంటే ఈ సృష్టిలో దుష్టుడవు, మంచోడవు, చెడ్డోడవు,
వాడు చెడ్డ పని చేసినా మంచి పని చేసినా ఏం చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిందే. యూనో ఇఫ్ యూ డూ గుడ్ యూ విల్ ఎంజాయ్ బై ద బ్లెస్సింగ్. ఇఫ్ యూ ఆర్ అ బ్యాడ్ మ్యాన్ యూ విల్ ఫుల్ఫిల్ ద బ్లెస్సింగ్ ఇన్ అ బ్యాడ్ వే. లైక్ ఫరో చక్కగా నెరవేర్చాడు. దేవుడు ఎంత గొప్పోడో అనే దానికి అతను మునిగిపోయాడు. అందులో ఒక చెడ్డ రీతిగా అతను దేవుని కనపరిచాడు. అతని యొక్క వినాశనము దేవుని కనపరిచింది. ఇశ్రాయేలీలకేమో మనం విడిపింపబడ్డాం అనే రీతిగా వారు బయటపడ్డారు. ఓకే, ఏ రీతిగా దేవునికి కనపడదాం అనుకుంటున్నారు? ఫరోలాగా, మోషేలాగా. యూనో దే ఆర్ టూ వేస్. either you are Pharaoh, you can still be used to glorify God. నువ్వు ఫరోలాగా ఉన్నావా? ఫరోలా కూడా దేవుడు నిన్ను వాడుకుంటాడు. God can use you to glorify his name. లేదు మోషేవా, అయినా దేవుడు నిన్ను వాడుకుంటాడు విడిపింపబడి. So this world is designed to fulfill the blessing. అందుకే think twice before you fight, before you feel jealous, you are rude to somebody. మొదటి సమూయేలు 15 మొదటి 7 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పను. అంటే యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ ఏంటి? అమాలేకీయుల ప్లాన్, వీళ్ళు ఎర్ర సముద్రము దాటి మరి ఆ ఎడారిలో వెళ్తున్నప్పుడు అమాలేకీయులు ఏమనుకున్నారంట? వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని, జంతువులన్నిటినీ చంపేసి ఇక్కడతో ఆపేద్దాం వెళ్ళినాను. ఈసావు ఏమనుకున్నాడు? ఆశీర్వదింపబడిన యాకోబుని అతని పేరు భూమి నుంచి తీసేద్దాం అనుకున్నాడు. హీ వాంట్ టు కిల్ హిస్ జనరేషన్. కానీ ఇప్పుడు ఏసావు సంతానం ఉందా? లేదు. ఇప్పుడు ఏసావు సంతానమైన అమాలేకీయులు చూసారా? హీ వాంట్ టు కిల్ హిమ్. యు సీ, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ అమాలేకీయులు చేసిన 100 సంవత్సరాల తర్వాత ఇక్కడ సౌలుకి చెప్తున్నాడు, గో డూ ఇట్. చదువు, కంటిన్యూ. అంతటా సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా కాల్బలము 2,00,000 మందియు, యూదావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒకదానికి వచ్చిన లోయలో పొంచియుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఒకసారి 28:18 కూడా చదవం. మొదటి సమూయేలు 28:18. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయిన దాన్ని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. సౌలు కనికరించి కొన్ని గొర్రెల్ని, కొంతమంది పిల్లల్ని, కొన్ని స్త్రీల్ని కాపాడినందుకు అతని రాజ్యం పోగొట్టు. దాంతో సౌలుకి కోపం వచ్చేసింది. అసలు సౌలు ఎక్కడ మారిపోయాడు? దావీదుకి అభిషేకం వచ్చింది. అప్పటి నుంచి సౌలు క్రూరుడైపోయి, ఉగ్రుడైపోయి, ప్రవక్తల్ని చంపేసేటట్టుగా అయిపోయాడు. ఎక్కడ ఆరంభమైంది? ఇప్పుడు చెప్పండి. వేర్లు తెలుసుకోవడము ముఖ్యమా కాదా? యు నీడ్ టు నో ద రూట్స్. యు నీడ్ టు ప్రొసీడ్ ఫర్ టు నో ద రూట్స్. రాజుగా కోల్పోయాడు రాజ్యాన్ని. ఎందుకు? ఆయన మహాగ్రతను నెరవేర్చలేకపోయాడు గనక. సింపుల్, జస్ట్ డూ ఇట్. దేవుడు అన్నాడు, తీసేస్తున్నాను సౌలు అని అభిషేకించాడు దావీదుని. మొత్తం మొదలైంది ఇంకా కథ అంతా. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సౌలు అది చేసుంటే దావీదు బదులు సౌలు కుమారుడైన యేసుక్రీస్తు అనేది వచ్చేది. ఒకవేళ ఈసావు ఆ వివాహము చేసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రుల చిత్తానుసారమైన వివాహం చేసుకుంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఏసావు దేవుడు అయ్యేవారు. ఈ వాక్యం ద్వారా రెస్టరేషన్ అంటే ఏంటి? ఎవరైతే ఎడ్జ్లో ఉండి కోల్పోతున్నారు, ఈరోజు కోల్పోకుండా మళ్ళా మీ ఖాతాలు వేసుకుంటున్నారు మీరు. యు ఆర్ నాట్ మిస్సింగ్ లైక్ ఈసావు లాగా మీరు కోల్పోవట్లేదు, సౌల్ లాగా కోల్పోవట్లేదు. యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్ సెర్మన్. నజరేయుడైన యేసయ్య, అయ్యా తిరిగి పొందుకునేటువంటి ఈ కాలంలో నీవు మొదటిసారి తిరిగిస్తున్నావని చెప్పావు. రెండోసారి ఒక స్వరాన్ని నువ్వు యు గేవ్ విత్ ఏ షౌట్, ఒక కేక వేసి నువ్వు ఇస్తున్నావని చెప్పావు. మూడవసారి ఏలియా ఆత్మ తిరిగి ఇవ్వబోతుంది, అలాగే నేను ఇస్తున్నానని చెప్పావు. అయ్యా ఈ 4వసారి అయితే నన్ను నమ్మిన వారు
నన్ను ప్రేమించే వారికి పితరుల నుంచే ఆశీర్వాదాలు ఇస్తానని సెలవిచ్చున్నావు. జనరేషనల్ బ్లెస్సింగ్స్. అదే కాదు, దాన్ని మళ్ళా నువ్వు జ్ఞాపకం చేసి ఆశీర్వాదాన్ని నువ్వు వారి జీవితంలో నెరవేర్చుటకు సమర్థుడవయ్యా. నీ వాక్యము గొప్పది, నీవు గొప్పవాడు. ఈ కడవరి సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నందుకు మరొకసారి ఈ వాక్యాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, అనేకుల విశ్వాసం ఇప్పుడు లోతుగా వెళ్ళి మరి ప్రత్యేకంగా వారి ఆరోగ్యం వారికి తిరిగి వచ్చి, ఎందుకంటే సిలువలో ఇవన్నీ మాకు రావడానికి గల కారణము నీవు మా కొరకు సిలువలో మరణించావు, నీవు శిక్ష పొందావు, కృప ద్వారా మేము పొందుకుంటున్నాం. తుదకు నీకే మహిమ కలిగినట్లు రెస్టరేషన్ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడనేసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.